గ్రేటర్ సిటీలో చెరువుల ఆక్రమణలపై ఫోకస్ పెట్టింది హైడ్రా. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు. అటు జిల్లాలోనూ చెరువుల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలంటున్నారు పబ్లిక్. ఇప్పటికే 31,000 ఎకరాల శిఖం భూములకు అసలు పట్టాలిచ్చినట్టు తేలింది. 2017లో భూ రికార్డుల ప్రక్షాళన టైంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు గుర్తించారు అధికారులు. ధరణిలోకి కూడా ఎక్కడంతో యథేచ్ఛగా అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో హైడ్రా చర్యలతో రాష్ట్రంలోని చెరువులు, కుంటల కబ్జా బాగోతాలు బయటకు వస్తున్నాయి. గతంలో ఉన్న వేల చెరువులు ఇప్పుడు కనుమరుగయ్యాయి. యాసంగిలో చెరువులు, కుంటల్లో నీరు తగ్గిన తర్వాత శిఖం భూమిలో ఒక పంట పండించుకునేందుకు గతంలో ఇచ్చిన ఏక్ ఫసల పట్టాలను అగ్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. వీరికి కొందరు రెవెన్యూ, ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు సహకరించడంతో ఏక్ ఫసలను అసలు పట్టాలుగా చూపుతూ శిఖం భూముల్లో నిర్మాణాలు చేపడుతున్నారు. మరికొందరు శిఖం పక్కనే ఉన్న పట్టా భూములు కొనుగోలు చేసి పట్టా భూమిలో శిఖాన్ని కలిపేసి లేక్ వ్యూ వెంచర్ అంటూ ప్లాటింగ్ చేస్తున్నారు. దీంతో చెరువులు కుచించుకుపోతున్నాయి. శిఖం భూమి ఏదో, పట్టా భూమి ఏదో తెలియని జనం కొనుగోలు చేసి మోసపోతున్నారు. ఇలాంటి ప్లాట్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండ్ల నిర్మాణం చేపట్టకుండా ఉమ్మడి ఏపీలోనే ప్రభుత్వం కఠినమైన నిబంధనలు రూపొందించినప్పటికీ ఆఫీసుల కక్కుర్తి కారణంగా ఈ రూల్స్ అమలు కావడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 43,412 చెరువులు, కుంటలు ఉండగా వీటి కింద 21 లక్షల ఎకరాలు సాగవుతుంది. అయితే ఈ చెరువులు, కుంటలు, నాలాలు, ఇతర నీటి వనరుల వెంట బిల్డింగ్స్ నిర్మాణం విషయంలో ఉమ్మడి ఏపీలోనే ది ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్ 2012 రూపొందించారు. ఈ నిబంధనలనే తెలంగాణ వచ్చాక ది తెలంగాణ బిల్డింగ్ రూల్స్ 2012గా అడాప్ట్ చేసుకున్నారు. ఈ నిబంధనల ప్రకారం చెరువులు, కుంటల ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL పరిధిలో భవన నిర్మాణాలు నిషేధం. అలాగే చెరువులు, కుంటల FTL చుట్టూ నీటి ప్రవాహానికి అడ్డంకు లేకుండా వదిలేయాల్సిన స్థలమే బఫర్ జోన్. ఈ బఫర్ జోన్ అనేది సరస్సు విస్తీర్ణం ఆధారంగా మారుతుంది. చెరువులు, కుంటల చుట్టూ ఆక్రమణలను నిరోధించడానికి, నీటి వనరుల చుట్టూ ఉన్న సహజ పర్యావరణ వ్యవస్థను సంరక్షించడానికి ఈ జోన్ కీలకం. అందుకే FTL బఫర్ జోన్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, నాలాల FTL విస్తీర్ణాన్ని ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా నిర్ధారించాల్సి ఉంటుంది. తెలంగాణ బిల్డింగ్ రూల్స్ ప్రకారం 10 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న చెరువులు, కుంటలు, రిజర్వాయర్ల FTL బౌండరీ దాటిన తర్వాత 30 మీటర్ల వరకు బఫర్ జోన్గా పరిగణిస్తారు. అంటే 30 మీటర్ల తర్వాతే నిర్మాణాలు చేపట్టాలి. 30 మీటర్ల బఫర్ జోన్లో 12 ఫీట్లతో వాకింగ్ లేదా సైక్లింగ్ ట్రాక్ నిర్మించాల్సి ఉంటుంది. అలాగే 10 హెక్టార్ లోపు విస్తీర్ణం కలిగిన చెరువులు, కుంటల FTL బౌండరీ నుంచి 9 మీటర్ల వరకు బఫర్ జోన్గా పరిగణిస్తారు. 10 మీటర్ల కంటే ఎక్కువ వెడల్పైన కాల్వ లేదా నాల బౌండరీ తర్వాత 9 మీటర్ల వరకు బఫర్ జోన్గా పరిగణిస్తారు. అంటే నాల వెంట 9 మీటర్లు వదిలేసి నిర్మాణాలు చేపట్టాలి. ఒకవేళ నాల లేదా కాల్వ 10 మీటర్ల వెడల్పు కన్నా తక్కువగా ఉంటే దాని బౌండరీ నుంచి 2 మీటర్లు వదిలేసి నిర్మాణాలు చేపట్టొచ్చు. ఇలా నిబంధనలు కఠినంగా విధించిన అప్పటి ప్రభుత్వం ఏదైనా బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వాలంటే రెవెన్యూ, టౌన్ ప్లానింగ్తో పాటు ఇరిగేషన్ ఆఫీసర్ సర్టిఫై చేయడాన్ని తప్పనిసరి చేసింది. కానీ ఈ నిబంధనలే ఆఫీసర్లకు కాసులు కురిపిస్తున్నాయి. బిల్డర్లు పర్మిషన్ తీసుకునేటప్పుడు ఒక ప్లాన్ ఇచ్చి బిల్డింగ్ నిర్మాణం మరోలా చేపడుతున్నారు. ఇందుకోసం 3 శాఖల ఆఫీసర్లు డబ్బులు తీసుకుని సహకరిస్తున్నారు. రాష్ట్రంలో చెరువులు, కుంటల్లోని శిఖం భూములు వేలాది ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. చెరువుల్లో నీళ్లు లేని సమయంలో యాసంగి పంట పండించుకోవడానికి ఇచ్చిన ఏక్ ఫసల్ పట్టాలను గతంలో రెవెన్యూ శాఖ జారీ చేసేది. పహానీలో యజమాని కాలంలో చెరువు శిఖమని, అనుభవదారు కాలం వద్ద ఏక్ ఫసల్ అని నమోదు చేసేవారు. అయితే కొందరు అక్రమార్కుల రెవెన్యూ ఆఫీసర్ల సహకారంతో 2017లో చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో వీటిని పర్మనెంట్ పట్టాలుగా మార్చేసుకున్నారు. ఇటీవల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తీసిన లెక్కల ప్రకారం ఇలా అక్రమంగా ఆక్రమించి పట్టాలు పొందిన భూములు రాష్ట్రంలో 31,000 ఎకరాల వరకు ఉంటాయని తేలింది. ఇలాంటి అక్రమాలు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా జరిగినట్టు గుర్తించారు. పట్టాదారుల పేర్లను ధరణిలోనూ దర్జాగా ఎక్కించేశారు. దీంతో ఈ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు కూడా యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఇప్పటికైనా శిఖం భూముల సర్వే నెంబర్లను ప్రభుత్వం గుర్తించి నిషేధిత జాబితాలో చేర్చుకోకపోతే ఈ భూములు మరిన్ని చేతులు మారే అవకాశం ఉంది. గతంలో చెరువులు, కుంటలపై నీరెటికాళ్లు ఉండేవాళ్ళు. వీళ్ళే నీటి పారకంతో పాటు భూములు అన్యాక్రాంతం కాకుండా చూసేవారు. కానీ రాష్ట్రంలో చాలా చెరువులపై ఇప్పుడు నీరెటికాళ్లు లేరు. గత ప్రభుత్వం VRA, VRO వ్యవస్థను రద్దు చేశాక క్షేత్రస్థాయిలో ఎలాంటి ఆక్రమణలు గుర్తించి ఆఫీసర్లకు సమాచారం ఇచ్చే వ్యవస్థే లేకుండా పోయింది. అలాగే రైతుల ఆధ్వర్యంలో సాగునీటి సంఘాలు కూడా ఉండేవి. గత ప్రభుత్వం సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం మానేసింది. దీంతో శిఖం, బఫర్ జోన్లలో ఇండ్ల నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.